అధికార ప్రతినిధులు నేతలు కూడా చేస్తున్నారు, మీరు కూడా చూశారు, ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న రామ్మోహన్ గారికి, వెంకటరెడ్డి గారికి, పాపిరెడ్డి గారికి కూడా నమస్కారం. నమస్తే సార్. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు అందరూ చెప్పినట్టే 22 మాసాలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ఉండే, సెకండ్ హాఫ్ లో పోయారు అది బీఆర్ఎస్ అయిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి పూర్తిగా చేయలేదు. వాళ్ళు నిజంగా కూడా ఆలోచిస్తే మాట్లాడే నైతిక హక్కు ముందు తెలంగాణలో లేదు. ఎందుకంటే ఒక్కరికొకరి తల పైన 1,50,000 రూపాయల అప్పు చేసి పెట్టింది ఒకటి. రెండోది, కారేమో షెడ్లో పోయింది, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఇక మిగతా మాట్లాడే కేసీఆర్, కేటీఆర్ లేదా హరీష్ రావు ఇంకా మిగతా నాయకులు మాట్లాడేది మొత్తానికి ఏదో ఉన్నామా బరిలో ఉన్నామా అనే రకంగానే మాట్లాడుతున్నారు. ఎవరన్నా సెకండ్ లైన్ లీడర్షిప్ కొంచెం క్యాడర్ మటుకు ఇంకా మేము భ్రమల్నే ఉన్నాము, కేసీఆర్ మళ్ళీ వస్తాడనే మాట. మీరు అందరి గురించి చెప్పారు, కవిత గారి గురించి ఎందుకు చెప్పట్లేదు? కవిత గారు మీతో టచ్ లో ఉన్నారా ఏంటి? కవిత ఆల్రెడీ గేమ్ లెక్కని టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళే పక్కకు జరిపేసారు. కవిత గన్ మొత్తం టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళ మీద పెట్టింది, హరీష్ రావు మీద టార్గెట్ పెట్టింది ఆమె. ఇవాళ భయం వాళ్ళకు ఉంది. ఇప్పుడు కవిత ఆల్రెడీ లైన్ లో లేకుండా పక్కన పోతుంది. ఆమె టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో లేదు. ఆమె మొత్తానికి ఆమె ఆర్గనైజేషన్ ఏదైతే పెట్టుకుందో అదే ఆర్గనైజేషన్ జెండా పెట్టుకొని ఆమె ముందుకు పోవడం జరుగుతుంది. ఆమె కూడా ఇప్పుడు ఓపెన్ గా చెప్పడం జరిగింది, 1,200 మంది అమరవీరులు ఉంటే మేము 300-400 మందినే సెలెక్ట్ చేసాము. మా నుంచి తప్పు జరిగింది, మా నుంచి అపరాధం జరిగింది. అమరవీరుల స్తూపం దగ్గర పోయి తప్పు అని క్షమించమని చెప్పి ప్రజలను వేడుకోవడము, లేకపోతే అమరవీరుల కుటుంబాలను వేడుకోవడము, ఇదంతా మొత్తానికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి ఇది మైనస్ పాయింట్. ఎందుకంటే స్వయాన కేసీఆర్ బిడ్డ ఒప్పుకుంటుంది అన్నమాట. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఏది చెప్తే అది జనాలలో టిఆర్ఎస్ మీద ఖచ్చితంగా అది యాంటీ పోతుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు కేటీఆర్ కనీసం రక్షాబంధన్ వస్తే రక్షాబంధన్ కట్టించుకోకుండా పారిపోయిందంటే ఇంకా ఆయన ఆలోచించు. కేటీఆర్ కవిత ఫేస్ చూడడం కానీ కవితను ఫేస్ చేయడం కానీ చేయలేకపోతుంది. ఇది జరుగుతున్న విషయం. ఇంకా పోతే జూబ్లీ సెలక్షన్ పరంగా ఆలోచిస్తే ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ ఎవరైతే చిన్న శ్రీశైలం కొడుకున్నాడో ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో మొన్న గత ఎలక్షన్ లో జాయిన్ కావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారనే ఉద్దేశంతో పార్టీలో జాయిన్ కావడం. దానికి ముందు ఎంఐఎం బి ఫామ్ తోని ఆయన నిలబడిండు. అక్కడికి వస్తే ఎవరైతే మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ గారు సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్ లో వచ్చి నవీన్ యాదవ్, ఫోర్త్ ప్లేస్ లో బీజేపీ క్యాండిడేట్ ఉండడం జరిగింది దీపక్ రెడ్డి. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కి పోతే మళ్ళీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఫింగరింగ్ చేసి కాకా మామ చాచా అని అసదుద్దీన్ ఓవైసీని, అక్బరుద్దీన్ ఓవైసీని పట్టుకొని కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మొత్తానికి బీ ఫామ్ రానియకుండా ఆపితే నవీన్ కుమార్ యాదవ్ ఇండిపెండెంట్ చేసిన అని చెప్పి ఆయన స్వయాన చెప్పడం జరిగింది. వీళ్ళ వల్లనే నాకు ఎంఐఎంకే సెకండ్ టికెట్ ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తుండే. ఆ తర్వాత అప్పుడు కూడా దీపక్ రెడ్డి ఏదైతే బీజేపీ క్యాండిడేట్ ఉందో థర్డ్ ఫోర్త్ ప్లేస్ లోనే ఉన్నాడు తప్ప పైకి ఏం రాలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అజరుద్దీన్ ని పక్కన చెప్పి నీకు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి చేస్తామని చెప్పి ఆయనకు మాట ఇచ్చి ఆయనకు నచ్చ చెప్పి ఈ రోజు నవీన్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. బీ ఫామ్ ని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా ఆయన అభ్యర్థిగా ఉండడం జరిగింది. గత 3 సంవత్సరాల ఏదైతే అనుభవం ఉందో నవీన్ కుమార్ యాదవ్ కి, ఆ అనుభవంలో ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ లకు లేదు. ఎందుకంటే నవీన్ యాదవ్ అక్కడ లోకల్ పిల్లోడు, దాంతో పాటు ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ పరంగా అటు మహిళలకు కానీ లేకపోతే స్కూల్ పిల్లలకు కానీ లేకపోతే స్కూల్ అభివృద్ధి చేయడం కానీ కొంతమందికి ఫీజు కట్టి చదివడం. బీజేపీ నేత కిషన్ రెడ్డి గారిది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. వచ్చిన తర్వాత వరంగల్లో ఎల్కుర్తి గ్రామంలో 2014లోనే 2017లోనే సైనిక్ స్కూల్ మంజూరు చేశాం మేము. కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు మాట్లాడుతా ఉంది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సహకరించని కారణంగా ఇప్పటికి కూడా సైనిక్ స్కూల్ మంజూరై ఉన్నది తెలంగాణ.
నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు, దానికి సంబంధించి కేబినెట్ రెడీగా ఉంది. ఇలా ఏం చేయాల్సింది లేదు, ఇలా గవర్నమెంట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మేమైతే తప్పకుండా నవోదయ విద్యా సంస్థలను మేమే ఆల్రెడీ కేబినెట్ అప్రూవల్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్ కేబినెట్ లో ఫైనల్ అయిపోతే అది వచ్చేస్తుంది. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అంటారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఈ దేశంలోనే మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో సంస్థను మంజూరు చేశాం, నిధులు కేటాయించాం. ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ నిర్మాణం పని పూర్తయిపోయింది. ప్రధానమంత్రి గారు స్వయంగా నేను ఒక్కటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాళ్ళు ఈరోజు బోర్డులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసింది ఈ 5 నెలల్లో ఇవన్నీ బోర్డులు పెడుతున్నారు. ఎంత అబద్ధం అంటే ప్రజలు నవ్వుకుంటారు అనే సిగ్గు కూడా వాళ్ళకి లేదు, ప్రజలు అసహించుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవన్నీ చేశారని ప్రజలుగా చెప్పుకుంటారో నాకైతే అర్థం కాలేదు. రైట్, ఏ ఒక్కటి కూడా మీరు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చకుండా మళ్ళీ ఎలా వెళ్తారు, ఎలా ఓట్లు అడుగుతారు, మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు. గారు రైతు ఒక్క నిమిషం ఇస్తా సార్ మీకు ఇస్తాను సార్. వెంకటరెడ్డి గారు కాసేపు ఇస్తాను మీకు. ఎస్ శివలాల్ గారు. కిషన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే కిషన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ నాకు బాగా దగ్గర సంబంధం. ఎందుకంటే నెహ్రూ యువ కేంద్రాల ఆయన కూడా తిరుగుతుంటే, ఎమ్మెల్యే కాకముందు మేము కూడా అక్కడే ఉంటుండే. యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ తో మాకు బాగా అటాచ్మెంట్ ఉండే. డైరెక్టరేట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ లో ఎన్వైకే వస్తుంది నెహ్రూ యువ కేంద్ర లో స్టేట్ లెవెల్ మీటింగ్స్ కానీ, లేదంటే ఎన్ఎస్ఎస్ అవగాహన సదస్సులు కానీ, యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళం. దాంట్లో నేను, మా ఫ్రెండ్ ఇంకొకతను రంగారావు ఉంటాడు, తర్వాత కిషన్ రెడ్డి కూడా వాళ్ళు వస్తుండే. అక్కడ రామచంద్రరావు అని చెప్పి యూత్ కోఆర్డినేటర్ గా ఎవరైతే స్టెనో ఉంటుండేనో ఆయన రామచంద్రరావు అని చెప్పి ఆయన గైడెన్స్ లో కూడా నేను కానీ, కిషన్ రెడ్డి కానీ, మా ఫ్రెండ్ రంగారావు కానీ మేము ఖచ్చితంగా ఆర్గనైజ్ చేసేటోళ్ళు మా ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేస్తాం. ఆ దశ నుంచి నాకు కిషన్ రెడ్డి